ధైర్యపడకుండా, భయపడకుండా ధైర్యంగా ఉండి, ప్రభువు ఏ పని చెప్తాడో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏ విషయంలో భయపడొద్దండి. ఏది మనల్ని ఏమి చేయదు, మనల్ని ఏమి చేయదు. దేవుని చిత్తం లేనిదే మనకేమీ జరగదు, ఏమి కలగదు. దేవుని చిత్తం. అందుకో ప్రభు జీవితంలో ఒకే మాట మాట్లాడే ఎప్పుడు ఆయన దేవుని తండ్రి నిశ్చిత్తమైతే ఎక్కువగా మాట మాట్లాడాడు యేసుప్రభు. నిశ్చిత్తమైతే ఇది జరుగునుగాక, నిశ్చిత్తమైతే నీ చిత్తానుసారముగా చేయి ప్రభు. దాన్ని బట్టి దేవుని చిత్తము ఏమిటో ఆ రీతిగా మనం ఈ లోకంలో జీవించాలి. ఒక మాట నాకు బైబిల్లో జ్ఞాపకం చేస్తుంది. ఆ మాట మీకు చదివి వినిపించాలని తలస్తూ ఉన్నాను నేను. విలాప వాక్యములు, చాలా చక్కటి మాట. లామెంటేషన్స్, దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దాన్ని మీరు విలాప వాక్యములు 3వ అధ్యాయము 2వ అధ్యాయం, విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం, 18, 19. ఇది ఈ దినంలో చేయవలసిన ముఖ్యమైన ప్రార్థన. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రియులారా, ఈ వాక్యం మనం చదువుతుంటే చాలా భయం వేస్తుంది కదా. ఎప్పుడన్నా ఈ పని చేసాము మనం? ఈ వాక్యమును రాసినవాడు ఇరిమియా. ఆయనకు ఒక టైటిల్ ఇచ్చారు. ఏం టైటిల్ అది? వీపింగ్ ప్రాఫిట్. ఏడ్చుచు వాక్యం చెప్తాడు, ఏడ్చుచు ప్రార్థిస్తాడు. మా ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు వాక్యం చెప్పడల్లా కూడా ఏడుస్తూ ఉంటాడు. అంతే, అంత భారముతో ఆయన హృదయంలో నుంచి వాక్యం ధారలు వస్తూ ఉంటుంది. అంతే, ఆపుకోలేడు. కాబట్టి వాక్యం మీ హృదయంలో ఉంచుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఆ విధంగా మీరు ప్రవర్తించండి. ఏమిటండి ఇక్కడ? జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. మొర్రపెట్టుము, అది మనం పాట పాడుకున్నాం కదా. మొర్రపెట్టుము, నీవు గ్రహింపలేని సంగతులను నీకు నేను బోధించదను. నువ్వు గ్రహించలేవు ఆ సంగతులు. ఎప్పుడు ఇస్తాడు దేవుడు? మనం మొర్ర పెట్టినప్పుడు. క్రై అంటు హిమ్. భక్తులందరూ ఈ దినం ఈ విధంగా నిలబడి ఉన్నారంటే, ప్రార్థన చేస్తున్నారంటే, వాక్యం చెప్తున్నారంటే, దేవుని దగ్గర వచ్చేవారు మొర్ర పెడతారంతే, ఇంకేమీ లేదు. మొర్రపెట్టుము. కాబట్టి ఈ విషయం నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు 2 విషయాలు. మొట్టమొదట మనం ఏం చేయాలంటే మొర్ర పెట్టాలా. ఎట్లా? నది
ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. కన్నీరు వస్తూ ఉంటాయి. ఎందుకో దినాల్లో నాకు ఎక్కువగా కన్నీరు వస్తూ ఉంది. మా పిల్లలు, ఎందుకు డాడీ ఆ విధంగా నువ్వు? నాకు తెలియదు నాయన, నాకు తెలియదు. నా తెలియకుండా కన్నీరు కారుస్తూ ఉండను కాదు. నాకు ఎవరి కొరకో ఎందుకొరకో నాకు తెలియడం లేదు. కన్నీరు కారుస్తుందని అది వాక్యంలో ఉంది. కన్నీరు కార్చండి. యేసు ప్రభు సిలువ మోసుకొని మోతా ఉన్నాడు. చాలా భారమైనటువంటి కాడి ఆయన మీద పెట్టారు. ఆయన ప్రేమించే వారందరూ ఆయన వెంట పోతా ఉన్నారు. యెరూషలేము మార్గములో ప్రభు వారి వైపు చూచాడు. యెరూషలేము కుమార్తెలారా, మీరెందుకు నా కొరకు ఏరుస్తారయ్యా? అమ్మ ఆడవద్దు, ఇది దైవ సంకల్పము. దేవుడు నా మీద పెట్టాడు ఈ కాడి, నేను మొయ్యాలి. ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, ఎంత తీవ్రమైనటువంటి బాధ ఉన్నప్పటికీ ఈ కాడి నా మీద పెట్టాడు దేవుడు, నేను మొయ్యాలి. అటు కార్యం till the గొల్గోతా వరకు నేను దాన్ని మొయ్యాలి. నేను మీ అందరి కొరకు మోస్తున్నాను. నేను ఇంకో మాట అన్నాడు, మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. పిల్లల జ్ఞాపం చేసుకోండి మాట. ఈ దినాల్లో మనం చేయాల్సిన పని తిని హాయిగా, మన చాలా మంచి కర్ఫ్యూ టైం వచ్చేసింది. లెట్ us take rest, relax ourselves. It's not time for us to relax. సంతోషముగా ఉండే దినాలు కాదండి ఇవి, ఏడ్చే దినాలు, దేవుని దగ్గర మొరపెట్టే దినాలు. అందుకొరకు డోంట్ బి క్యారీడ్ అవే రూమర్స్. మీ ప్రార్థనలు ఎవరు ఉంటారులే, జరుగుతుంది. ఏమి తలచినా, ఏమి చేసినప్పటికీ జరగాల్సిందే. యు హావ్ టు బి రెడీ, యు హావ్ టు బి ప్రిపేర్డ్. ప్రతి విషయం కొరకు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడు సంగమా, సిద్ధపడము అని వాక్యం మనం చదువుతూ ఉన్నాం, పాట పాడుతున్నాం. సిద్ధపడు సంగమా, సిద్ధపడాలా. దాన్ని బట్టి ఎవరికి ప్రార్థన చేయమంటున్నాడు? విరామము కలుగనీయకుండా. ఎవరికి? విరామము కలుగనీయకుము. మనకు నో రెస్ట్, విరామము లేకుండా. తర్వాత నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. డోంట్ గివ్ రెస్ట్ టు యువర్ ఐస్. కన్నీరు కాదు. డోంట్ గివ్ రెస్ట్. restful days. Children are very much jumping. We are promoted already. No studies, nothing. Let us enjoy. For us, it's not. మనకు కాదండి. Let the children jump, enjoy. But those who know the Lord, ప్రభువుని ఎరిగేటి వారు మనము, these days are not for resting days. ఈ దినాలు విశ్రమించే దినాలు కాదండి. కంటి పాపకు విశ్రమింపనీయకుము. తర్వాత ఏమంటాడు? నీవు లేచి రేయి మొదటి జామున మొరబెట్టము. ఫస్ట్ early in the morning, 3 o'clock, the time for Jesus Christ. He gets up early in the morning, 3 o'clock. I always gets up at 3 o'clock. Automatically, I get wake-up call. ఎందుకో నాకు మొలికి వచ్చేస్తుంది. I gets up and sit on my cot. నేను లేచి కూర్చుంటాను, నేను ప్రార్థన చేస్తుంటాను. ఎవరు తెలియదు, మొరబెట్టుకుంటాను నేను. ఎందుకు ఇంకా ఇన్ని నాళ్ళు నిద్రపోయినా సరిపోదా? ఇంతకాలం పడుకున్నది సరిపోదా?
ఈ సరిపోయే దినాలు కాదు. ఎస్తేరుకి దేవుడు నిద్రపోలేదు. నా జనులు నశించిపోతూ ఉన్నారు. ఏ విధంగా నిద్రపోవాలి, నేను ఏ విధంగా తినాలి, రాజును కలుసుకోవాలా? నెహెమ్యా చూశాడు దారుణమైన పరిస్థితి. నా కోట, నా ఇల్లు, నా దేశం కాలిపోతుందే. నేను ఏ విధంగా సంతోషం ఉండే రాజనగరంలో. రాజా, నేను బయలుదేరిపోవాలా, నా జనులకు నేను సహాయం చేయాలి. ఆహారం మానేశాడు, నిద్రాహారం లేవు ఆయనకి, అంతా కూడా మానేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. పిల్లారా, ఈ సమయంలో పెద్ద ప్రసంగం నేను చేయడం రాలేదు, కానీ దేవుడు నా పెట్టిన భారం గడిచిన రాత్రి నుంచి మీతో పంచుకోవడానికి వచ్చాను నేను. ఈ వాక్యం మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 15వ వచనంలో మంచి మాట ఉంది. మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 15వ వచనం. ఆ తల్లి ఏ విధంగా, ఆ తల్లి కాదు, ఇంకా తల్లి కాలేదు కానీ కుమ్మరిస్తుంది ఆమె దేవుని దగ్గర, తన యొక్క కన్నీరు కారుస్తుంది ఆమె. ఎవరు? 1 Samuel 1st chapter 15th verse. 1 Samuel 1st chapter 15th verse. Read for me. Anyone? పెద్దగా చదవండి దయచేసి ఒకరు. ఫస్ట్ సామ్యూయల్ మొదటి అధ్యాయము 15వ వచనం. ఓకే, రైట్. Yes. My Lord, Hannah replied, I am a woman who is deep trouble. I have not been drinking wine or beer. I was pouring out my soul to the Lord. First Samuel, first chapter, 15th verse. Okay. ఏమన్నా సరిగా నాకు వినపడలేదు. Not so, my Lord, Hannah replied. Hannah, yes. Hannah's prayer. ఒకటే ప్రార్థన చేసింది. ఐ నీడ్ ఎ బాయ్, ఎ సన్. నేను యొక్క కష్టం పడలేకపోతున్నాను. గివ్ మీ ఎ సన్, గివ్ మీ ఎ సన్. మా కుమారుడు నాకు ఇస్తే మరలా నీకు ఇచ్చేస్తాను నేను. ఐ గివ్ ఇట్ టు యూ, నీకు ఇచ్చేస్తాను. నాకు కాదు అది, నీ కొరకు ఇచ్చేస్తాను సమూయేలును. అది ఆమె దేవాలయంలో కూర్చొని అరుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. ఏలి, అమ్మా పో, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. గో పీస్ఫుల్లీ, గాడ్ హర్డ్ యువర్ ప్రేయర్స్. గో పీస్ఫుల్లీ. నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ యూ రిసీవ్ ఎ చైల్డ్. గాడ్ సర్వెంట్ గేవ్ దిస్ వర్డ్ టు హానా. రాత్రి మగుడు ఏడ్చి 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 ఆమె ప్రభు ధర సంపాదించి, నిన్న మనం చదువుకున్నాం కదా, ప్రభు ధర సంపాదించే స్త్రీ ఒక ఆమె, జంటైల్ ఉమెన్. మనం కూడా ప్రభు దగ్గర ఏడ్చి పొందే వరకు వదిలిపెట్టే స్థితిలో ఉండకూడదు మనం ఈ దినాల్లో. ముఖ్యంగా ఎవరికొరు ప్రార్థన చేయాలి మనము? నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుము. అన్న కుమ్మరిస్తూ ఉంది. అదండి మనం చేస్తాం. ఏదో 4 మాటలు చప్పిడి మాటలు చెప్పి ఆమెను పోయేది కాదు. అదనాలు పోయినాయి అవన్నీ కూడా. అదనాలు మమ్మల్ని ప్రార్థన చేయమంటే, జీసస్ థ్యాంక్ యూ ఫర్ ఫుడ్, ఆమెన్, ఫినిష్డ్. థ్యాంక్ యూ ఫర్ ఫుడ్, ఆమెన్. ఇతనాలు అదే చేస్తున్నాం కదా మనం. ఇంకా అమాయకులు చేసే ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, అవిశ్వాసం చేసే ప్రార్థన చేస్తూ ఉన్నాం. జీసస్ థ్యాంక్ యూ ఫర్ ఫుడ్. కాబట్టి 2 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలండి ఈ సమయంలో. మొట్టమొదటి ఎట్లా ప్రార్థన చేయాలి మనం? ఎప్పుడు లేయాలి? 3 గంటలకు. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, నిద్రపోనీకి నీయకుము. నిద్ర వస్తుందా మీకు? నిద్ర పోగొట్టుకోండి, అయిపోయింది. నిద్రపోయే కాలం పోయిందండి. ఇంకా
సదాకాలం మనం దేవుని కొరకు. గోజారాల ఆ స్త్రీ నిన్న గోజారింది కదా పాప ఆమె, గోజారింది ఆమె ప్రభు దగ్గర. అయ్యా అయ్యా నే కుక్కనే నేను. అందుకొరకు బిడ్డలారా, ఈ సమయంలో దేవుని దగ్గర మనం గోజారే ఎవరి కొరకు? మన యొక్క ప్రజల కొరకు, మన సంఘాల కొరకు, మనలో ఉన్నట్టు అవిశ్వాసము కొరకు. ప్రభు ఆ దినం సమాధి దగ్గర వచ్చాడు, లాజరు సమాధి దగ్గర వచ్చాడు. అది ఎవరు ఏడుస్తూ ఉన్నారు? మరియా మాత. ప్రభువా వద్దు ప్రభువా, వాసన కొడుతున్నాడు ఆయన, వద్దు. ప్రభు ఉన్నాడు, నువ్వు నా మాటలు నమ్మితే దేవుని కార్యం చూస్తావు మరియా మార్త. నేనే ఐఎమ్ రిజరక్షన్ అండ్ లైఫ్. నేను పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతికి నా యందు విశ్వాసం ఎన్నడూ కూడా చనిపోడు. ఈ నెవర్ డై. ప్రియులారా, అది నాకు బైబిల్ లేదు. మరణం అంటే నా బైబిల్ లేదండి. దాటిపోయింది మరణం గుండా దాటి వచ్చేసాను నేను. నా వైఫ్ అనేది, అయ్యా నీకు మరణం లేదు, అయిపోయింది, ఇంకా ఉంది కానీ ఇప్పుడు కాదు. యూ మరణం దాటి వచ్చినావు నువ్వు. అవును, 3 రోజులు నాకు శ్వాస లేదు, ప్రాణం లేదు, నాలో హాస్పిటల్లో పడేశారు నన్ను. లేదు, నాకు ఏం లేదు అసలు. ఫినిష్డ్. డాక్టర్ వదిలేశారు, చేతులు ఎత్తేశారు. లేదు, తీసుకోండి, ప్రిపేర్ యువర్ పీపుల్. ద థర్డ్ డే ఐ ఓపెన్ మై ఐస్. 3వ రోజు కళ్ళు తెరిచాను నేను. ఎవరున్నారు ముందు? డాక్టర్లు అంతా ఉన్నారు, టెస్టులు చేస్తూ ఉన్నారు. ఏంటి మీ సంగతి? నేను చెప్పాను ఫీబుల్ వాయిస్తో, డాక్టర్ ఐఎమ్ ఆల్ రైట్. అందరు టెస్ట్ చేశారు, యూఆర్ ఆల్ రైట్, కంప్లీట్ రికవర్డ్. వాళ్ళు అన్నారు, మేము చేసింది ఏమీ లేదు, కానీ ద వన్ హూ యూ హ్యావ్ ఫెయిత్ గాడ్, దట్ గాడ్ ఓన్లీ హీల్డ్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఏ దేవుని నమ్ముకున్నావో ఆ దేవుడు నిన్ను కాపాడాడు, మరణం నుంచి తప్పించాడు. కాబట్టి యేసుప్రభు అతను ఏడ్చినాడు వాళ్ళతో కలిసి. ఎందుకు ఏడ్చినాడు ఆయనకు దుఃఖం వచ్చిందా? వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి. టుడే జీసస్ ఈజ్ కాలింగ్, జీసస్ ఈజ్ వీపింగ్. వై? బికాస్ ఆఫ్ యువర్ అన్ఫెయిత్. అవిశ్వాసం బట్టి ఆయన ఏడుస్తున్నాడు. ఇంకా నా బిడ్డలు ఇంకా నన్ను నమ్మలేదే, ఇంకా అవిశ్వాసాలుగా ఉంటున్నారే వీళ్ళు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను, ఇన్ని ఉపకారాలు చేస్తున్న వారి జీవితంలో ఇంకా వారు నమ్మడం లేదే అని ఆయన అతను ఏడ్చాడు, కన్నీరు పెట్టినాడు. యేసుప్రభు తన జీవితంలో రెండు సార్లు కన్నీరు పెట్టాడు. మొట్టమొదట యెరూషలేము వైపు చూశాడు. సిలువ మేసుకొని పోతూ యెరూషలేము వైపు చూశాడు. యెరూషలేమా తల్లి తన బిడ్డలను రెక్కల చాటున కాచినట్టు మిమ్మల్ని కాచినాను నేను, మిమ్మల్ని కాపాడినాను నేను. కానీ మీరు మాత్రం నా వైపు తిరగలేదు. తల్లి తన ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా కాపాడాను, కానీ మీరు తలంసరే. తర్వాత లాజరు సమాధి దగ్గర ఆయన దుఃఖం వచ్చి ఆడడం లేదు. అయ్యో వీళ్ళు ఇంకా ఏడుస్తున్నారే ఆ యూదులు. మార్తా మరియా ఆయన ప్రేమించిన వాడు కూడా ఏడుస్తున్నారు. వారి అవిశ్వాసాన్ని బట్టి ప్రభు కన్నీరు కార్చాడు, అంతేగాని. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎట్లా మనం ఏడవాలా? దివారాత్రములు విరామం కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, డోంట్ గివ్ రెస్ట్. తర్వాత నీవు లేచి రేయి మొదటి జామున 3 గంటలకు మొర్రబెట్టుము. తర్వాత ఏ విధంగా చేయాలా? నీళ్లు క్రొమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించము.
నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రార్థించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. తరులారా ఉన్నారు మీరు అందరూ కూడా చేతులు పైకెత్తి మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఈ లోకం చాలా భయంకరమైందండి, చాలా మోసకరమైన లోకం. ఎక్కువ టైం నేను మాట్లాడను, కానీ మనం ప్రార్థన చేసే సమయం ఇది ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని 2 ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడ నేను. ఇప్పుడు మనం లేయాలి, ఇప్పుడు మొదలు పెట్టాలా? ప్రాతకాలమున నువ్వు లేచి మొదటి జామున మొదలుపెట్టము. కోళ్ళు పోస్తుంటాయి ఎన్ని గంటలకి? 3 గంటలకి. అయ్యే ముందు లేస్తాయి, మనం లేవు. అప్పుడు లేండి మీరు కూడా. యేసు లేచేవాడు చీకట్లో, చాలాసార్లు ఉంది. ఆ చీకట్లో లేచి అరణ్య ప్రదేశం వెళ్ళిపోయేవాడు ప్రార్థన చేయడానికి. లోపల వారు కన్నీరు కారుస్తున్నాడు. ఒంటరిగా వెళ్ళి కన్నీరు కాల్చేద్దే నా యేసు ప్రభు. మన పసిపిల్లల కొరకు మీరు కానీ ప్రార్థన చేయకుండా ఉంటే, మన భర్తల కొరకు ప్రార్థన చేయకుండా ఉంటే ఆ నింద నీ మీద పడుతుంది. You are to be blamed. Your husband is not saved. Your husband is not prayerful man. You will be blamed as a wife. Your children are not born again. You will be blamed as a mother. God will ask you. You will be blamed. They have enough time. దేవుడు మాకు ఎంతో టైం ఇస్తున్నాడు, చాలా టైం ఇస్తున్నాడు. He's giving us a long life. Actually, this is the time, the second life God has given to me. Praise the Lord. Second life. బైబిల్ ఏజ్కి దాటిపోతున్నాం అందరూ కూడా. నేను దాటిపోయినాను ఇప్పటికే. బైబిల్ ఏజ్ 70 లేక 80 సంవత్సరాలు దాటిపోయాను. ఫినిష్డ్. ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు పొడిగిస్తున్నాడు? నువ్వు ఇంకా ప్రార్థన చేయలేదు. అనేకులైనటువంటి నీ యొక్క బంధుమిత్రులు ఇంకా రక్షించబడలేదు. వారి రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయాలి. ప్రే ఫార్ అవర్ చిల్డ్రన్. తల్లులారా, లైట్ తీసుకోవద్దండి, లైట్ తీసుకోవద్దు పక్కన. వారు నీ చేతులను దాటిపోతే మాత్రం దొరకరు. ఇంకా నీకు ఇంకేం దొరకరు, లోకంలో కలిసిపోతారు. దాన్ని బట్టి మనం ఒకసారి టైం అయిపోతుంది కనుక నాకు ఈ జ్ఞాపకం చేసుకొని మీరు ఈ దినాలు ప్రభు ఇచ్చే దినాలు కనుక నాట్ టైం ఫర్ రిలాక్సేషన్ టైం. విశ్రమం తీసుకున్న టైం కాదు ఇది. అందుకని ఈ వాక్యం తీసుకున్నాను నేను. ఏదో స్టోరీ చెప్పి వెళ్ళిపోవచ్చు నేను, అది కాదు. ఇట్స్ నాట్ మై వర్క్. ఈ మాట మీ హృదయంలో గుచ్చుకోవాలి. నీ గురించి రక్షించబడాలి. ఫస్ట్ కాల్ చేసి కాల్ చేయి. ఓకే, ఆల్ రైట్. ఒక్క నిమిషం.